అందరికీ నమస్తే. నేను మీ రత్నం. మీరు చూస్తుంది PM9 న్యూస్. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఒక పాశావికమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కుమార్తెను కడతీర్చినటువంటి వైనం ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. గత నెల 18వ తారీఖున తన కుమార్తెను అత్యంత కిరాతకంగా తన గుండెలపై కూర్చుని కుత్తికే గొంతు నులిమి చంపినటువంటి వైనం మన మాచర్ల పట్టణంలో జరిగింది. ఇక వివరాలకు వెళితే, చౌడేశ్వరి అనేటువంటి తన కూతుర్ని తండ్రి చంద్రశ్రీను అనేటువంటి అతను పరువు కోసం హత్య చేశాడు. తను కని పెంచుకున్న కూతురు వేరే అతన్ని ప్రేమించింది అనేటువంటి ఒకే ఒక కారణంతో తను పెళ్లికి ఒప్పుకోలేదని, తన కూతురు ప్రేమించిన వ్యక్తితో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని తెలుసుకున్నప్పటి నుంచి ఒక కర్కశమైనటువంటి మనస్సుతో తన కూతురుని వెతకటం మొదలు పెట్టాడు. కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది అనేటువంటి దిగులుతో ఉన్నారే తప్ప, తాను ఇష్టం లేని పెళ్లి చేసుకోబోతుంది, అందుకే ఇంట్లో నుంచి పారిపోయింది, తను ప్రేమించినటువంటి వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళింది అని ఎవరూ తెలుసుకోలేకపోయారు. కట్ చేస్తే తీరా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత పోలీసు వారు బాధ్యతాయుతంగా కేసును తీస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము కేసు పెట్టినా కానీ మా అమ్మాయిని వెతకటం లేదు అనేటువంటి ఒక నెపంతో డైరెక్ట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్ మీదకి చంద్రశ్రీను అనేటువంటి వారి మనుషులు స్టేషన్కి వెళ్ళి అక్కడ స్టేషన్లో గలాట చేసిన వైనం కూడా మనం గతంలో చూసాం. తీరా ఏంటి, పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ వెళ్ళిపోయిన ఆ అమ్మాయి జాడ తెలుసుకుని వారి ఇరువురిని పట్టుకొచ్చిన తర్వాత తను ఒప్పించి నా కూతురుని ఒక 4 రోజులు నా ఇంటికి పంపించండి, నేను ఆమెను సముదాయించుకుంటాను అని చెప్పిన తర్వాత తన మాటలు విన్నటువంటి పోలీసు వారు తన కూతురు ఏమన్నా మాటలు విని మారిపోద్దేమోననే ఆలోచనతో ఒక అవకాశం వరకు ఇవ్వటం అనేది జరిగింది. ఇస్తే దీన్ని అదునుగా తీసుకుని 2 రోజులు ఉండి 3వ రోజు తన తండ్రి ఏ విధంగా అయితే కూతురుని పాశావికంగా చంపాడు అనంటే, గొంతు నులిమి చంపుతూ ఉన్నప్పుడు కన్న కూతురుని వద్దు నాన్న అని కేకలు పెడుతూ ఉన్నా కానీ తన మేనల్లుడి సహాయంతో, తన భార్య సహాయంతో తన కూతురుని కర్కశంగా కడతీర్చినటువంటి తండ్రి చంద్రశ్రీను. ఇంకేముంది, ఈ వార్త ధావాళంలో అందరికి వ్యాపించింది. కన్న తండ్రి కూతుర్ని కడతీర్చి ఏమీ తెలియనట్టుగా అందరినీ నమ్మబులిగాడు అనేటువంటి వార్త ధావాళంలో వ్యాపించేలోపు ఎవరైతే ఈ ప్రేమించినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ నాగరాజు అనేటువంటి వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఏమిటిది, ఈ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఉన్నాడా లేదా అనే అనుమానాలు ఆ నాగరాజు వాళ్ళ బంధువులు కూడా తెలియజేస్తున్నారు. కన్న తండ్రి ఈ విధంగా పరువు కోసం కూతుర్ని హత్య చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు అని చూపరులకు ఎంతగానో ఇది ఆశ్చర్యాన్ని కలిగించుతుంది. ఎందుకంటే అక్కడ తన కూతురు శవాన్ని పెట్టుకొని ఏ విధంగా నటించాడు అని అంటే, కళ్ళబొల్లి మాటలు చెప్పుతూ అందరికీ ఏడుపు పెడబుబ్బలతోనూ ఆ హాస్పిటల్ ప్రాంగణం అంతా అందరినీ ఎంతగా నమ్మించాడు అని అంటే, అంత కసాయి తండ్రిని మరి ఇంకొక చోట మనం చూడలేమేమో. ఏది ఏమైనా పరువు హత్యలనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడా ఆగటం లేదు. ప్రేమించినటువంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి ఆ కూతుర్ని ఏ విధంగా తండ్రి కడతీర్చాడు అనేది మనం చూసాం. నిజంగా ఇది ఎంత పాశావికమైనటువంటి ఆలోచన విధానం. తండ్రి భార్యతో కలిపి తన కూతురిని ఈ విధంగా కడతీర్చడం అనేది మాచర్లో ఒక సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి. మిగతా విషయాలు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.